బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 ఉపాధ్యాయులలో 2 కల్పన, గీత మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి హాలిడేస్ అనంతరం ఈ రోజు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో నల్గొండ నుండి కారులో పాఠశాలలకు ఉపాధ్యాయులు బయలుదేరగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీరియస్ ఉన్నట్టుంది పాప వీళ్ళ సైకిల్ వీళ్ళ పోయారు కదా బెలూన్ ఓపెన్ కావాలి. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి వద్ద అయితే రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అలాగే ఇంకా 3 ఉపాధ్యాయులు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ఈ రోజు స్కూల్స్ పునఃప్రారంభం కావడంతో నల్గొండ జిల్లా కేంద్రం నుండి 5 ఉపాధ్యాయులు కారులో తుంగతుర్తి నియోజకవర్గానికి బయలుదేరిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఉదయం బయలుదేరి వీరు 5 కూడా కారులో ప్రయాణిస్తుండగా అర్వపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు అనేది ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆ కారులో ఉన్నటువంటి 5 ఉపాధ్యాయుల్లో ఒక ఉపాధ్యాయురాలైనటువంటి కల్పన ప్రమాద స్థలంలోనే మృతి జరిగింది. మిగతా 2 ఉపాధ్యాయులైనటువంటి గీత, అదేవిధంగా తులసికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో గీత అనే ఉపాధ్యాయులు కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. సో ఈ విధంగా కారు అదుపు తప్పి పడిపోవడానికి ముఖ్య కారణము వీళ్ళు వెళ్తుండగా కారు వేగంగా వెళ్తున్న సమయంలో కారుకు సంబంధించి ముందు టైర్ అనేది ఒక్కసారిగా బ్రేక్ కావడం జరిగింది, అంటే జరిగింది. ఆ టైంలో అది కారు అతివేగంగా ఉండటం వల్ల ఒక్కసారిగా ముందు టైర్ పంపిణీ కావడంతో అదుపు తప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టిన పరిస్థితి నెలకొంది. సో ఆ సమయంలోనే పక్కన పొలాల్లో కారు అనేది అతివేగంగా ఉండటంతో పల్టీ కొట్టడంతో ఆ ప్రమాదంలోనే అంటే కారులో లోపలనే కడపలోనే ఉపాధ్యాయులు అయితే వచ్చేది. మరో ఉపాధ్యాయులైనటువంటి తులసి మాత్రం తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజు సంక్రాంతి పండుగ తర్వాత సెలవులు ముగిసిన తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేద్దామని చెప్పి వెళ్తున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు ఈ విధంగా మధ్య మధ్యలో మృతి చెందడం పట్ల మాత్రము ఆ యొక్క ప్రాంతాల్లో దిశాచోటు పెట్టుకోని చెప్పవచ్చు. ముఖ్యంగా కల్పన అనే ఉపాధ్యాయురాలు ఇటీవల కాలంలోనే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అంటే తుంగతుర్తి కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దానిలో అక్కడ ట్రాన్స్ఫర్ అయిన కొన్ని రోజులకే ఈ విధంగా జరగడంతో మాత్రము కస్తూర్బా స్కూల్లో మాత్రం విద్యార్థులు కానీ అదేవిధంగా సంబంధించిన ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరో హెడ్ మాస్టర్ రావులపేట హెడ్ మాస్టర్ గా ఉన్నటువంటి గీతకు కూడా ఈ రోజు హాస్పిటల్ తరలిస్తున్న పట్ల మాత్రము ఆ స్కూల్లో కూడా ఆ పాఠశాలలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అనుకున్నాను చెప్పచ్చు. సో ఈ విధంగా పండగ ముగిసిన తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేద్దామని వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇంత ప్రమాదానికి గురి కావడము, దానిలో 2 ఉపాధ్యాయులు మృతి చెందడం పట్ల మాత్రము ఒక రకమైనటువంటి విషాదమైన వాతావరణాన్ని ఏకదృష్టి. అదేవిధంగా అప్పటి వరకు కూడా కలిసి వెళ్తూ అంటే అప్పటి వరకు రెగ్యులర్ గా కూడా వీళ్ళు 5 కూడా కారులో వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ రోజు అదే విధంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో మాత్రము అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.